శ్రీ శంకర భగవత్పాద విరచిత లక్ష్మీ నరసింహ పంచరత్నం 4వ శ్లోకం. స్రక్చందనవనితాదిన్ విషయాన్ సుఖధన్వత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతే మీ భోగానంతర దుఃఖకృతస్యుః చేతో భృంగభ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసిజమకరందం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజమకరందం. పూలమాలలు, మంచి గంధములు, అందమైన స్త్రీలు మొదలైన విషయములు సుఖప్రదములనుకొని వానియందు విహరించుచున్నావు. కానీ ఇవి నీకు సంపెంగా పూలవలే భోగానంతరము అనంత దుఃఖప్రదములగును సుమా. ఓ మనోభృంగమా, రసహీనమగు నీ సంసారమనడి ఎడారి భూమిలో వ్యర్థముగా తిరిగేదవేళ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదపద్మముల్లోని మకరందమును ఆదరముతో సేవింపుము అని శంకరులు తెలుపుచున్నారు. ఈ పూలమాలలు కానీ, మంచి గంధములు కానీ, అందమైన సుఖప్రదములైనటువంటి వస్తువులన్నీ కూడా వ్యర్థములు. అవి భోగానంతరము వాటిపై విరక్తి జనిస్తూ ఉంటుంది. ఈ రసహీనమైన ఈ సుఖలాలసను వదిలి నిత్య శ్రీపదమైనటువంటి ఆ నరసింహస్వామి యొక్క పాదపద్మముల్లోని మకరందాన్ని గ్రోలి అనంత ఆనందాన్ని పొందవలసిందిగా ఆ మనోభృంగానికి తెలియచేస్తున్నారు శంకరుల వారు. మనం కూడా వ్యర్థమైన ఈ సంసార విషయాలపై అతి జాగ్రత్త వహించక పరంలో మనకు కలగవలసినటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పద్మవత్పత్ర మివాంభస అన్నట్లు ఈ ప్రపంచంలో తామరాకుపై నీటి బొట్టులా వ్యవహరిస్తూ ఎప్పుడు ఆ తామరాకుపై నీటి బొట్టు జారి మళ్ళీ నీటి ప్రవాహంలో కలుస్తుందో, భగవంతుని నుండి విడిపోయి ఈ ప్రపంచంలో తామరాకుపై మనం ఉన్నాం. ఏ నిమిషంలో మళ్ళీ మనం భగవంతునిలో లీలమవుతామో తెలియదు. కాబట్టి ఈ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జన్మంటూ రాకుండా తగినటువంటి దివ్యస్థానములు లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదపద్మములే. వాటిని ఆశ్రయింపుము, మనసా హరిపాదములు ఆశ్రయింపుమా అని శంకరులు మనకు తెలియచేస్తున్నారు. మరొక్కసారి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. స్రక్చందన వనితాదిన్ విషయాన్ సుఖదాన్మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతే మీ భోగాన్నం దుఃఖకృతస్యుః చేతో భృంగభ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసిజమకరందం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి.